మేధావులు, కళాప్రేమికులు, కాళోజీ గారి అభిమానులు, సన్నిహితులు అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ రిసోర్స్ సెంటర్ టీఆర్సీ చర్చా కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈనాటి చర్చకు వక్తలుగా వచ్చినటువంటి శ్రీ జీవన్ కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. అదేవిధంగా ఎన్విరాన్మెంటలిస్ట్ శ్రీ భిక్షం గుజ్జా గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. అదేవిధంగా ఫిలిం మేకర్ శ్రీ బి అజిత్ నాగ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. సినిమాటోగ్రఫీ శరత్ బాబు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. మిత్రులారా, దయచేసి అందరూ కూడా మన్నించాలి. కొన్ని సాంకేతిక కారణాల వల్ల సినిమాను కొద్దిగా ఆలస్యంగా వేయడం జరిగింది. దయచేసి మీ సమయాన్ని కొద్దిగా తీసుకున్నందుకు దయచేసి అందరూ కూడా మన్నించాలని విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ఎప్పటికీ కాళోజీ గారి కవిత ఒకటి, అతను ఆ రోజుల్లో రాసినటువంటి కవిత అనుక్షణం ఇప్పటికి కూడా ఇది నిజమే కదా అనిపించేటటువంటి ఓ కవిత నన్ను ఎప్పుడు తలుస్తూ ఉంటుంది. దాన్ని ఒక్కసారి చదివి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాను. ఎవరనుకున్నారు ఇట్లవునని, ఎవరనుకున్నారు ఆంధ్ర తెలంగాణకు అన్యత ఏర్పడుతుందని, హామీలిచ్చిన వారే అంతాస్వా చేస్తారని. ఆంధ్ర తెలంగాణకు అన్యత ఏర్పడుతుందని, హామీలిచ్చిన వారే అంతాస్వా చేస్తారని, అన్నలు ఒప్పందానికి సున్నాలు చుట్టేస్తారని, పరిపాలనతో తమ్ముల పజితల పాలు చేస్తారని, ముఖ్యమంత్రియే స్వయముగా సఖ్యత ఛేదిస్తాడని, ప్రాంతీయ అధ్యక్షుడు పక్కతాళమేస్తాడని, కావలి కుక్కలు దొంగల గంజి కాస పడతాయని, కావలి వాడే దొంగల కావళ్లను మోస్తాడని, సిబ్బందిలో గల తమ్ముల ఇబ్బంది పెడతారని, అన్నలమను మాట మరచి అహంకార పడతారని, తమ్ముని తల బోడి చేసి దక్షత అనుకుంటారని, తంతే తమ్ముడు అన్నను తన్నిండని అంటారని, తప్పుడు లెక్కలతో తమ్ములనెప్పుడు ఒప్పిస్తారని, అంకెల గారడి చేస్తూ చంకలెగరేస్తారని, పోచంపాడు శకిని పాచిక పాలవుతుందని, తెలంగాణ వాసులకు త్రిశంకు స్థాయి వస్తుందని, ప్రాంతాన్ని పాడు చేసి శాంతి శాంతి అంటారని, కడుపుల్లో చిచ్చు పెట్టి కళ్ళు తుడవ వస్తారని, అధికార ప్రకటనలో అబద్ధాలే ఉంటాయని, బాధ్యత గల మంత్రి కూడా బాతాలే కొడతాడని, మంత్రి అయిన మురిపంతో మనిషి దయ్యమవుతాడని, ప్రజాస్వామ్య విధానాన్ని బదనాము చేస్తాడని, ఓట్లు పొంది సీటు దొరక నోట్లు మన్ను వస్తాడని, నమ్మక ద్రోహం చేస్తూ గమ్మున కూర్చుంటాడని, ప్రజాస్వామ్యం ఈ తీరుగా పాడు చేయబడుతుందని, శాసనసభ ఉండి కూడా మోసమే సాగిస్తారని, విశాలాంధ్రులను సైతం విశూదలు చేస్తారని, తెలంగాణ వేర్పాటుకు తీరులు కల్పిస్తారని, తీరవాసులైనంతనే తీర్థకౌరులవుతారని, తెలంగాణ వాసులను దేభాగ్యులు చేస్తారని, అభయమిచ్చి కత్తుకనే అదిమి అదిమి పడతారని, ఆక్రోశిస్తే శాంతికి అంతరాయమంటారని, తెలంగాణ వేరంటే తెలివి లెక్క పెడతారని, ఆత్మహత్య ధోరణంచు హంగామా చేస్తారని, ప్రతినిధులు ప్రజలు మరిచి పదవి పదం పడతారని, బ్రహ్మానందుని పదమున బ్రహ్మపదం కంటారని, విచ్చలవిడి ఖర్చులతో విలాసాలు చేస్తారని, కేంద్రంపై నింద మోపి కేరింతలు కొడతారని, బార్డరు వీరుల ద్రోహులు ఆర్డరు పట్టిస్తారని, చేటుగుర్చి నోనికి తమ ఓట్లు అందజేస్తారని, చేతకు సిద్ధాంతానికి చీమ ఏనుగు తేడాయని, వట సావిత్రి వ్రతం వారకంత చేస్తుందని, ఎవరనుకున్నారు ఇట్లని, ఎవరనుకున్నారు. ఇది ఆ రోజు కాళోజీ గారు రాసినటువంటి కవిత. ఈరోజు కూడా ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు, మంత్రులు చేస్తున్నటువంటి కథ ఈరోజు ఇప్పటి వరకు మనందరం పొద్దున్నుంచి ఉద్యమంలో ఉండి టీవీల దగ్గర ఉండి చూస్తూ దాన్ని అనుక్షణం పాటిస్తూ ఒక ఆక్రోషంతో, బాధతో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళం మనందరం కూడా ఈ బాధను, ఆక్రోషాన్ని, నిజంగా మనసులో చాలా కోపం ఉంది, చాలా బాధ ఉంది, చాలా ఆవేశం కూడా ఉంది. వాటన్నిటినీ కూడా మనసులోనే కొద్దిసేపు ఆగబట్టుకొని ఆ ఉక్రోషాన్ని అంతా మనం రేపటి నుంచి తమ కార్యాచరణలో చూపించాలని కోరుకుంటూ కూడా ఈనాటి చర్చకు అధ్యక్షత వహిస్తూ ఈ చర్చను నడిపించవలసిందిగా జీవన్ కుమార్ గారిని కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.
హలో హలో నా మిత్రులు భిక్షం గారు, అజిత్ నాగ్ గారు, మిత్రులారా, ప్రజాస్వామికవాదులారా, కాళోజీ గారి గురించి మాట్లాడడం అంటే నాకు చాలా సంతోషం. నేను అసలు కాళోజీ గురించి మాట్లాడడం విషయంలో మైమర్చిపోతాను రోజుల కొద్దీ. నేను బస్సులో ప్రయాణించినప్పుడు కానీ, నేను కాలేజీలో లెక్చర్గా రిటైర్ అయిన మా విద్యార్థులు కానీ, మా వరంగల్ మిత్రులు కానీ ఎప్పుడు కాళోజీ గురించి మాట్లాడకుండా ఉండలేవు. నేను వరవరావు గారు కలిసిన, నేను రామశాస్త్రి కలిసిన, నేను మా ఊరికి పోయినా కాళోజీ ప్రస్తావన లేకుండా ఉండదు. అంత బాగా కాళోజీతో మిళితమైపోయినాం. బహుశా నేను వరంగల్ వాడిని కావడం కారణం కావచ్చు, అట్లాగే నేను 11th క్లాస్ కాళోజీని చూసిన వ్యక్తిగా కావచ్చు, నేను హక్కుల రంగంలో అవకాశం దొరికింది కావచ్చు, నేను ఇవాళ హక్కుల రంగంలో నిలబడి ధైర్యంగా ధైర్యంగా మాట్లాడుతున్నానంటే నాకు వ్యక్తులు ఉన్నారు. ఒకరు చిన్నప్పటి నుంచి కాళోజీ గారు, నేను 11th క్లాస్ నుంచి కాళోజీ గారు, దాని తర్వాత వరవరావు గారు, దాని తర్వాత కన్నబ్రాన్ గారు, తర్వాత బాలగోపాల్ గారు. ఈ నలుగురి ప్రభావం నేను ఒక హక్కుల కార్యకర్తగా సమాజంలో నిలబడడానికి దోహదం చేసింది. ఇప్పుడు సమయం ఎంతో ఉందో నాకు తెలియదు. నిజానికి మనం డాక్యుమెంటరీ చూసి మాట్లాడుతున్నాం. ఆయన డాక్యుమెంటరీలో కొంత ఆయన భావాలు వచ్చినాయి, ఆయన ఫిలాసఫీ కొంత చెప్పినాడు. అమ్మ అనేవాళ్ళం, ఆమె తన ఇబ్బందులు కూడా చెప్పింది. అవన్నీ మాకు బాగా తెలుసు. ప్రతిరోజు దాదాపు వరంగల్ ఉన్నప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అమ్మతో మాట్లాడడం, కాళోజీతో గొడవ పెట్టుకోవడం మేము చేసాం. అందుకని ఇక్కడున్న మిత్రులు సినిమాతో అసోసియేట్ అయిన వాళ్ళు ఉన్నారు, కాళోజీని బాగా ఎరిగిన భిక్షం ఉన్నారు. అట్లాగే చివరి క్షణంలో సినిమా తీస్తున్నప్పుడు కొంత సినిమా టెక్నికల్ పర్సన్గా అజిత్ నాగ్ గారు ఉన్నారు. మధ్య మధ్యలో నేను కొన్ని విషయాలు చెప్తూ వాళ్ళని ఆహ్వానిస్తాను. ముందుగా భిక్షం గారు కాళోజీని ఇంటర్వ్యూ చేశారు. తను కాళోజీ బాగా యాక్టివ్గా ఉన్న రోజుల్లో బహుశా వెంగళరావుకు వ్యతిరేకంగా ఎమర్జెన్సీ తర్వాత ఖమ్మంలో సత్యపల్లిలో పోటీ చేసుకుంటూ వెళ్ళాలనుకుంటాం. అవునా, మేము వెళ్ళాం. చాలామంది వెళ్ళారు, దాన్ని నేను కూడా ఒక 2-3 రోజులు ఉన్నాను. కానీ భిక్షం గారు కాళోజీ గారిని చాలాసార్లు కలిసినారు, తను ఇంటర్వ్యూ చేసినారు. కాళోజీకి దగ్గరగా ఉన్న మిత్రులందరూ భిక్షంకి దగ్గర కాళోజీ ప్రభాకర్ గారు ఇంట్లో ఉన్నప్పుడల్లా భిక్షం గారు కలుస్తుండేది విన్నాను. ముందు భిక్షం గారిని మాట్లాడని కోరుతున్నాను. అంతకుముందు నేను 3-4 విషయాలు మాత్రం చెప్తాను. కాళోజీ వ్యక్తిత్వం, కాళోజీ ఆలోచనలు ప్రతి మనిషిని బాగా ప్రభావితం చేస్తాయి. నేను ముందుగానే ఒక క్షమాపణతో మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే నేను కాళోజీతో ప్రతి సందర్భంలో ఓడిపోయినాను. ప్రతిసారి చాలా రెజల్యూషన్తో పోయేవాడిని, అంటే చాలా దృఢంగా నేను ఇప్పుడు కాళోజీ దగ్గర పోతున్నా, నేను ఓడిపోవద్దు, కానీ ఓడిపోయినాను. చివరి వరకు నేను కాళోజీ మీద ఓడిపోయినాను. ప్రతిసారి నిలవేసినాడు. ప్రతిసారి చివరికి నేను వరంగల్ నుంచి చాలా విపత్కర పరిస్థితుల్లో వరంగల్ నుంచి వస్తున్నప్పుడు ఒక మాట అన్నాడు, మిస్టర్ జీవన్, నువ్వు హక్కులు గిక్కులను మాట్లాడుతున్నావు, దీంట్లో నో కాంప్రమైజ్, దస్ ఫార్ నో ఫర్దర్ ఉండదు, యు గెట్ కిల్డ్ అన్నాడు. పోలీసుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, నువ్వు చచ్చిపోవాలి ఇక్కడ అన్నాడు. నేను పారిపోయినాను. చివరికి అప్పుడు కూడా ఓడిపోయినాను. అట్లాగే నేను రాజీనామా చేసినప్పుడు 85లో డాక్టర్ రామనాథ్ గారిని హత్య చేసిన తర్వాత బాలగోపాల్ వరవరావు గారు హైదరాబాద్ వచ్చారు. నేను అక్కడ ఉన్నప్పుడు నా మీద తీవ్ర నిర్బంధం, పోలీసులు తీసుకెళ్ళి రాజీనామా చేసినారు, బలవంతంగా టార్చర్ చేసి. తర్వాత కాలేజ్ ఇంటికి వెళ్తే మళ్ళీ అదే ఎప్పుడు చెప్పే మాట, ఎప్పుడు నిలదీసే మాట, పరిస్థితులు ఎట్లా ఉన్నాయని కాదు, పరిస్థితులు ఇట్లాగే ఉంటాయి, నిర్బంధం ఉంటుంది, మీ ఇంట్లో గొడవలు ఉంటాయి, మీ ఫ్యామిలీ ఒత్తిడి ఉంటాయి, కానీ పరిస్థితుల్లో మనం ఎట్లా ఉన్నాం అనేది ముఖ్యమైన ప్రశ్న అని చెప్పేవాడు. అది నేను చాలాసార్లు, అందుకే
నేను చాలా వినమ్రతతో చెప్తున్నాను. ఈ హక్కుల సంఘంలో ఉన్నప్పటికీ చాలా సందర్భాల్లో కాలేజీ ముందు ఓడిపోయినాను. భిక్షం గారు మాట్లాడతారు. ఫస్ట్ జీవన్ కుమార్ గారికి, అజిత్ అండ్ శరత్, పర్టికులర్లీ వేద్కు ఇక్కడ ఇన్వైట్ చేయడానికి చేసినందుకు మీకు అందరికీ. నేను ఇక్కడ ఉండడం అనేది కేవలం నా గొప్పతనమే లేదు, జస్ట్ ఇట్స్ ప్యూర్లీ యాక్సిడెంటల్, అంతే, దట్స్ ఆల్. అండ్ కాలేజీకి మీరు దగ్గర అసలు కాలేజీకి దగ్గర కాని వాళ్ళు ఎవరు లేరు. అది యాక్చువల్లీ వెదర్ ఆయన బహుశా వ్యక్తిత్వంలో మరీ పొగడకుండా ఏంటంటే హీ యూస్ టు గివ్ సచ్ అన్ ఇంప్రెషన్ దట్ ఎవ్రీబడి ఆయనకు అసోసియేట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ఈయన ఒక్కడు నేను ఈయనకి ఇంత క్లోజెస్ట్ ఉన్న దాంట్లో ఒక్కరిని అనే భావన ఇచ్చేవాళ్ళు. అయితే నేను ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎందుకు ఇంటర్వ్యూ చేసిన తర్వాత అసలు ఆ ఇంటర్వ్యూ ఇంత ప్రచారం అవుతుంది నేను అనుకోలేదు. దాని గురించి కొంత చెప్తా, తర్వాత దాని గురించి కొన్ని కాలేజీ జ్ఞాపకాలు. అదే ఇది ఇంటర్వ్యూ మీరు డేట్ చూసిండ్రో లేదో, 1995 ఐ థింక్ December 23 ఉన్నది. ఆ టేప్ మీద ఉన్న ఇంటర్వ్యూ. అప్పట్లోనే నేను ఒక కొత్త హ్యాండిక్యామ్ కొని ఉంటుంది. అప్పట్లో ఇంకా ఇట్స్ నాట్ డిజిటల్, యాక్చువల్లీ ఇట్స్ V8. అండ్ దాంతో ఎక్స్పెరిమెంట్ చేస్తుండేవాడిని. ఆ తర్వాత ఏంటంటే నేను ఎప్పుడేం ఫిల్మ్లో నాకు ట్రైనింగ్ కానీ ఆ కెమెరా హ్యాండిల్ చేయడంలో కానీ ఏమాత్రం పరిజ్ఞానం లేదు, ఇప్పటికి కూడా లేదు, బహుశా ముందు కూడా ఉండకపోవచ్చు. కానీ అది ప్రభాకర్ ఇంట్లో అప్పుడు ఇల్లు కడుతున్నారు, ఇప్పుడున్నటువంటి వెనక గోడలు మధ్యలో అప్పుడున్న వ్యక్తులు అది 2-3 రోజులు చేశాం. ఇంకా 2 టేపులు కూడా ఉండాలి, అది నేను దొరకపట్టలేకపోతున్నాను. ఇంకా చాలా విషయాలు కూడా మాట్లాడింది. ఐ థింక్ ఇట్స్ డిస్టింక్ట్లీ ఒక 2 సెషన్లు కూర్చున్నట్టు గుర్తు. దాని పర్పస్ మీకు ఇది చెప్తాను ఏంటంటే, అప్పట్లో కానీ ఇప్పట్లో కూడా నాకేంటంటే మన ఇండియన్ కంటెక్స్లో మనం ఎవరైనా ఫేమస్ అయితే వాళ్ళని ఒక మిస్టికల్ ఫిగర్గా తయారు చేస్తామన్నట్టు. అంటే వాళ్ళు మామూలు ప్రజల నుంచి వేరుగానో, లేకపోతే ఇప్పుడు దానికి ఒక ఐ డోంట్ యూజ్ ద టర్మ్, ఒక అవతార పురుషులు. ఇప్పుడు ఇట్స్ మేబీ మన రిలీజియస్ ట్రైనింగ్ కాబట్టి, అందుకే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, నేను ఐఎమ్ డీమిస్టిఫై. ది పర్పస్ ఆఫ్ ద టేప్ వాజ్ టు బ్రేక్ కాళోజీ ఇంటూ యాజ్ అ పర్సన్. మేము ఆయన ఏంటంటే కాళోజీ యొక్క రాజకీయం గురించి ఆయన కొన్ని గంటలు కొన్ని రాత్రులు కూర్చున్నాము. కానీ నాకు ఆల్వేస్ ఏంటంటే కాళోజీ ఒక వ్యక్తిగా ఏంటిది అనేది, అంటే మామూలు ఒక మనిషిగా వీళ్ళందరూ మన రాజకీయ నాయకుల్ని కానీ మనతో ఫేమస్గా ఉన్న వాళ్ళను మన ఇండియాలో వాళ్ళు ఏంటిది వ్యక్తిగతంగా అనేది ప్రోబింగ్ జరగదు, అది మన కల్చరల్ కంటెక్స్లో కూడా రాదు అన్నట్టు. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్స్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ ఫీలింగ్స్ ఏంటి. అందుకే ఆ టేపులో మొత్తం టేప్ ఎవరైనా చూస్తే ఈచ్ టైం ఆయన ఏమైనంటే ఆయన రాజకీయం వైపు, తర్వాత వేరే ఆయనకు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ ఇమ్మీడియట్గా మేము తీసుకొచ్చాము, అదంతా మాకు తెలుసు కానీ దీని గురించి చెప్పు. ఎందుకు ఇంపార్టెంట్ నాకు పర్సనల్గా అంటే, నేను అతను 20 ఏళ్ల తర్వాత నేను కూడా ఇప్పుడే మొన్న చూసిన కానీ, అయితే నా గొప్పతనం ఏం లేదు అందులో. ఏంటంటే నరసింహరావు గారికి టేప్ ఇవ్వడం జరిగింది, నేను ఇవ్వలేదు. కాళోజీ గారు చనిపోయినాక ప్రభాకరు అన్ని కాళోజీ మీద ఎవరన్నా తీసిన ఫొటోస్ కానీ టేప్స్ కానీ ఏమన్నా ఉంటాయి అంటే, అది ఆ తర్వాత ఆ కాళోజీ టేప్స్ అని 2 నేను ఎన్వలప్లో పెట్టి 2 టేపులు ఇచ్చినట్టు గుర్తు. అది 2-3 ఏండ్లు మన ప్రభాకర్ ఇంట్లోనే ఉన్నట్టుంది అది. ఆ తర్వాత నరసింహరావు గారికి ఇచ్చింది. నరసింహరావు గారి టేబుల్ మీద అదొక 2-3 ఏండ్లు ఉన్నట్టుంది. అది ఒక రాత్రి మొన్న నాకు సడన్గా నరసింహరావు గారు ఫోన్ చేసిండు. అంటే ఈ స్టార్టెడ్ ప్రైజింగ్ ద టేప్. నాకు చాలా ఎంబరాసింగ్ ఉండే, ఆయన చాలా గ్రేట్ ఫిల్మ్ మేకరు, ఆయన ఫిల్మ్ చూసాం కదా. ఆయన ఏమన్నాడంటే, ఈ టేప్ను అంటే పోస్టరిటీకి ప్రిజర్వ్ చేయాల్సిన టేప్ చేసావా అంటే, ఏంది అంత పెద్దది ఏం చేసావంటే, ఒక రాత్రి నాకు నిద్ర పట్టకుంటుంటే 1:30కి టేపులల్లో అదో అట్లా దొరికిందట, అది చూసిందట. ఆ తర్వాత బేసికల్లీ ఏంటంటే ఈ ఫిల్మ్ అజిత్ మీరు చెప్తుండొచ్చు కదా ఫిల్మ్ ఎట్లా తీసిందని, నేను దాన్ని ఎంకరేజ్ కాకుంటుంది కదా. అది అంటే ఈ 2 ఇంటర్వ్యూలు సపరేట్గా చేసినవి. మొదటి ఇంటర్వ్యూ ఉన్న విషయం రెండో ఇంటర్వ్యూ అతనికి తెలియదంట. అది ఏంటంటే ఇంట్యూటివ్గా మనము
వారిని రుక్మిణి బాయ్ గారిని సేమ్ ప్రశ్నలు అతను అడుగుతున్నాడు. అదే కౌంటర్గా దాదాపు 20 ఏళ్ల కింద అదే ప్రశ్నలు మనం కాళోజీని అడిగామన్నట్టు. అది చాలా నరసింహరావు గారికి చాలా ఆయన ఇది ఎట్లా జరిగిందో తెలియదు కానీ ఇంత ఇంట్యూటివ్గా, అందుకే ఈ టేప్ చూసి రుక్మిణి బాయ్ గారిని ఇంటర్వ్యూ చేయలేదట. అయితే ఎందుకు చెప్తున్నా అంటే నేను 2-3 విషయాలు ఆ టేప్లో ఉన్నవి, కొన్ని లేని కూడా. ఏంటంటే కాళోజీ ఒక రాజకీయంగా ఇట్లాంటి పెద్ద మనుషులతో మనం ఎంత పర్సనల్గా ఉన్నా కూడా వాళ్ళ వ్యక్తిగతంగా మనము అర్థం చేసుకోవడానికి ట్రై చేయం. వాళ్ళు కూడా ఎప్పుడు ఓపెన్ గారు. అంటే ఒక లెవెల్కి వచ్చేసరికి మామూలుగా వీళ్ళ ఒక సొసైటీ చేస్తుండొచ్చు, ఇండివిజువల్ కూడా అవుతున్నాయంటే ఒక మాస్క్ ఏర్పడుతుంది అన్నట్టు. అంటే అంటే వాళ్ళని పెనిట్రేట్ చేయడం అనేది కూడా చాలా కష్టం అవుతుంది మనం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు అందులో నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే ఒక వ్యక్తిని గొప్పవాడిగా చేయడానికి వాళ్ళ భార్యలు ఎంత తపన పడతారు అనేది మనం ఎప్పుడు ఆలోచించాం. అంటే ఇప్పుడు ఇంకా కొద్దిగా మన తరంలో మిసెస్ రోలు అవన్నీ వస్తున్నాయి, కానీ అది ఎంత ఎగనైజింగ్ ప్రాసెస్ అంటే ఆయన ఇంకా ఆ టేబుల్లో ఉన్నాయి. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, ఒక్కొక్కసారి ఆయనకు 10 రూపాయలు 5 రూపాయలు ఉండకపోయేటి అన్నది. అంటే అది ఇంపార్టెంట్ కాదనుకోవడం మనం అనుకుంటావు, కానీ అది రియల్లీ ఇంపార్టెంట్. చిన్న విషయాలు. ఎందుకు చెప్తున్నా అంటే యాక్చువల్లీ కాళోజీ ఒక అతి సామాన్యుడు, కానీ అతి సామాన్యుడిని అనడమే గొప్ప. ఎందుకంటే ఆయన అదే అంటుంటేనంటూ అతి సామాన్యం, ది మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఈజ్ టు బి నార్మల్ ఇన్ లైఫ్. అంటే ఎక్స్ట్రీమ్లీ నార్మల్ పర్సన్. అంటే ఆయన చెప్పేటప్పుడు నాకు బాగా ఏంటంటే ది ఇంట్యూటివ్నెస్ ఆఫ్ కాళోజీ అందులో కూడా టేబుల్ వస్తుంది అన్నట్టు. అంటే ఐ యూస్ టు ఫ్యాసినేటెడ్ అంటే 1 సెకండ్ కూడా లేకపోవడం, నోటికి ఏది వస్తే అదే అనేవాడు. అది 100కి 100 బాళ్ళు సత్యం అయ్యేది. అది మనం కోల్పోతున్నామని. ఎందుకంటే రాజకీయ నాయకులు కానీ లేకపోతే కొంత సోషల్ యాక్టివిస్ట్ కానీ మనం ఒక ముసుగు పెట్టుకుంటాం అన్నట్టు. మనం దెర్ ఈజ్ అ పర్సనల్ లైఫ్, దట్స్ వై ది కాంట్రడిక్షన్స్ బ్రేక్ డౌన్. సమ్టైమ్స్ మనం ఏమంటే అంత పెద్ద వ్యక్తి అట్లాంటి తప్పు పని చేశాడు అని. యాక్చువల్లీ దట్స్ ఫ్లాష్ పాయింట్స్ ఆర్ కమింగ్ ఇన్ ఎ మోడర్న్ సొసైటీ వెరీ మచ్. దట్ రియల్లీ బాదర్స్. ఏంటంటే వాళ్ళను ఒక వ్యక్తిగా చూడమో లేకపోతే వాళ్ళ లోపాలని సహించలేనటువంటి శక్తి ఉండకపోవడం. అందుకే కాళోజీ ఎన్నో ఆ లాస్ట్ సంఘటన ఎంత టచింగ్ అంటే అది స్టిల్ అంటే ఆయన చెప్పినప్పటికీ ఇప్పుడు చూసిన తర్వాత గుర్తొచ్చింది. అది అంత పెద్ద వ్యక్తి ఎంత సోల్ సర్చింగ్గా చెప్పింది చూసిన అంటే ఒక మహిళకు ఒక తల్లికి ఉన్నటువంటి ఇంట్యూటివ్గా తీసుకోలేంట. అంటే మనము ఆ టేపులో మనం చూడాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు బి intuitively human, intuitively liberal, intuitively something. But most of us, and I blame చేయట్లే, they're becoming a facades అన్నట్టు. they're becoming, not that మన అందరిని అనడం కాదు, దట్ ఆత్మశోధ అనేది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అన్నట్టు. అంటే we get into నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తేందంటే ఒక 5-6 ఏళ్ల కిందనో ఒక మిత్రురాలు ఎవరు కలిసి ఉండే. ఇది ఎవరికి పర్సనల్ సంబంధించింది కాదు. ఏం చేస్తున్నారండి క్యాచప్ అయినా నేను యాంటీ గ్లోబలైజేషన్ మీద పనిచేస్తున్నా అండి. షీ వాజ్ రియల్లీ షీ ఆర్ హీ డోంట్ వరీ అబౌట్ దట్. అదిగా ఎంత ఒక వైబ్రేటింగ్గా చెప్పి దాని ఆ తర్వాత మన బిడ్డ ఉండే ఆమె కొడుకో బిడ్డ ఎక్కడుంది, అమెరికాలో ఉందండి, ఆయన ఏదో మల్టీనేషనల్లో పనిచేస్తుంది. అంటే వాట్ ఇట్ ఈస్ ది కనెక్షన్ ఈజ్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు లుక్ ఎట్ అవర్ లైఫ్స్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ వాట్ వీ బిలీవ్. That facades I increasingly, because I traveled all over the world, particularly in India, it bothers me a lot. Actually, intuitive. That's what Kaloji era is. Fortunately they born in some era. I'm not the wrong right and that's not important. But we don't look at ourselves, what we are doing as our contradictions, in my view, and that it is sharpening, it is becoming more as we go along in life. అది ఎందుకు అవుతుంది అంటే అది ఒక ఇండివిజువల్ ఛాయిస్ కూడా కాదు, మన లైఫ్స్ ఇండివిజువల్ ఛాయిస్ మీద. సిమిలర్లీ ఉమెన్కి వచ్చినప్పుడు కూడా వీ మే బి గ్రేట్ ఉమెన్ యాక్టివిస్ట్ దిస్ దట్, దెన్ యూ గో టు ద టాక్ టు ద వైఫ్, షీ మే బి ఎంటైర్లీ టెలింగ్ ఏ డిఫరెంట్ స్టోరీ. అంటే వీఆర్ ఇంక్రీజింగ్లీ బికమింగ్ playing to the gallery, to our own personal life buried under. That's what the tape about it. I don't think it is undermines
కాలోజీ గొప్పదనం అండర్మైన్ చేయడం కాదు అక్కడని కాదు, అంటే ఆ తరంలో వాళ్ళు అంత క్రిటికల్గా వాళ్ళ మీద వాళ్ళు ఉండగలగడము. తర్వాత ఇటు మనం ఉండలేకపోవడానికి అట్లా ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు కాలేజ్ మే బీ ఫార్చునేట్ బికాజ్ ఇప్పుడు ఏ అన్న ఒక తమ్ముడిని ఒక జీవితాంతం సాధగలిగే అంత శక్తి కానీ రిసోర్స్ కానీ ఉన్నాయి. ఈవెన్ ఎంత మ్యాగ్నానిమస్గా ఉండాలనుకున్నా కూడా ఇట్స్ నాట్ అబౌట్, అంటే మేబీ టైం సర్చ్, మేబీ ఏ తండ్రి ఒక అమెరికా పంపక ఉండాల్సిన అవసరం లేకపోవచ్చు, అంటే దేర్ ఇస్ అ టైం చేంజెస్. బట్ దట్స్ నాట్ ఇంపార్టెంట్. ఏంటంటే ఆర్ వి ఏబుల్ టు బీ రిఫ్లెక్టింగ్ అవర్ కన్విక్షన్స్ ఇన్ అవర్ లైఫ్స్? దట్ క్వశ్చన్, there never be a perfect answer. That question continues to be the human quest, and that seems to be the more pertinent in Indian society, because I'm not glorifying, I don't know other societies as well, but that's not important. That seems to be the key question and key message నేను అనుకుంటే ఫిల్మ్లో తీసుకోవడానికి. తర్వాత I hope I'm not carrying. తర్వాత ప్రస్తుత పరిస్థితులు అంటే ఈరోజు నేను రిఫ్లెక్ట్ అవుతుంటే ఇట్ ఈస్ అ బిగ్ డైలమా. ఈరోజు మీటింగ్ అయింది కదా, కొంచెం తెలంగాణ అన్ని మీటింగ్లు తెలంగాణ కంటెక్స్లో ఉండాల్సిన అవసరం లేదు అని కొన్ని ఆడ మీటింగ్ జరుగుతుంది. ఐ ఆల్వేస్ ఫీల్ వాట్ వుడ్ హ్యావ్ కాలోజీ రియాక్టెడ్, ఏమనేవాడు ఈరోజు ఉంటే. అంటే ఇప్పుడు ఆ మీటింగు వాళ్ళకు ఒక డెమోక్రాటిక్ రైట్, మీటింగ్ అనేది మీటింగ్ పెట్టుకోవడం అనేది మనం వద్దంటున్నాం. దెర్ ఈజ్ అ కన్విక్షన్ ఆఫ్ అవర్ డెమోక్రాటిక్ రైట్స్ టు దెమ్. నేను అనేది కాలోజీ ఏమనేవాడు అంటే నేను అనుకుంటాను, నేను అనేది ఐ కాంట్ పుట్ వర్డ్స్ ఇన్ టు కాలేజ్ మాకు. ఎందుకు అంటున్నట్టు ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఏంటంటే ఈరోజు జరిగినటువంటి మీటింగ్లు ఏంటంటే ఇట్ ఈస్ అ వెరీ ఫ్యాసిస్ట్ టెండెన్సీస్ ఈ సొసైటీలో వస్తున్నాయి. ఫర్గెట్ అబౌట్ తెలంగాణ, ఆంధ్ర కాదు, ఇక్కడ ఇట్స్ ఎ డీప్లీ వరింగ్ ఇన్ 3 terms కాలోజీ అనేవాడు కాదు. ఎందుకంటే స్టేట్ మషినరీని, స్టేట్ హెస్ బికమ్ సో పవర్ఫుల్, ఇట్ కెన్ మెనిపులేట్ అవర్ ఓన్ డెమోక్రాటిక్ రైట్స్ అగెన్స్ట్ అస్ అండ్ ఫర్ అస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏం చేసింది స్టేట్, మీటింగ్ పెట్టుకోవడం ఒక డెమోక్రాటిక్ రైట్ కాబట్టి వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ ఇచ్చి దే హ్యావ్ కంప్లీట్లీ అండర్మైన్ ద డెమోక్రాటిక్ రైట్స్ ఆఫ్ అస్, అంటే మెజారిటీ ఆఫ్ ఇట్. అంటే ఇట్ కెన్ పిక్ అండ్ చూస్ సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ ప్రాబబులీ కాలేజ్ అనేది. దెర్ ఇస్ ఇంట్యూటివ్లీ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఆడ మీటింగ్ పెట్టుకోవడం అని. బట్ దాని మీటింగ్ పెట్టుకోవడానికి ద ఎంటైర్ స్టేట్ మెషినరీ హెస్ కంప్లీట్లీ హ్యూమిలియేటెడ్ ద మెజారిటీ ఒపీనియన్, అండ్ ఇట్ కెన్ గో టు దెన్ ఎక్స్టెంట్ దట్ యూజింగ్ దట్ డెమోక్రాటిక్ రైట్ అనేది. ఆ తర్వాత రెండో విషయం ఏంటంటే ఎందుకు ఫ్యాసిస్ట్ అని అంటే ప్రపంచంలో మనం ఎన్నో మూమెంట్స్ చూసాం. ఇదే మన ఎగని ఏంటంటే వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొజెక్ట్ తెలంగాణను ఇన్ మై ఓన్ పర్సనల్ వ్యూ యాజ్ ఇట్ డిజర్వ్స్. మనం ఏమంటున్నాం అంటే మనం వెనుకబడ్డం కాబట్టి మనకి స్టేట్ కావాలి, జాబులు రావట్లేదు. These are irrelevant in a democracy. A sizable number of people want state, full stop, no questions. Fundamentally agrees. That's what Kaloji would have said. Constitution guarantees the right to carve the states. That's a responsibility. We don't need, even if we were developed, we would have asked it. Even if our jobs were there. ఎందుకంటే ఫ్యాసిస్ట్ అనేది వాళ్ళ మూమెంట్ ఏంటంటే ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ రికలెక్షన్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. ఎ మూమెంట్స్, ఇట్స్ ఇమాజిన్ ఎ మూమెంట్ వెన్ blacks were asking for a vote, the whites were and the white people in America making a most popular movement in the world, still it would have been the fascist movement, because every movement intuitively has to promote the democratic conscience of the society. వాళ్ళు ఏమంటున్నారు అంటే తెలంగాణ మీరు ఉన్నా లేకున్నా కూడా మీరు కలిసి ఉండాలి. దట్స్ అ ఫ్యాసిజం. అది బహుశా కాలోజీ అనేవాడు. ఎందుకంటే వై వి కాలోజీ లాంటి నేర్చుకోవాలి, వాళ్ళు ఇంట్యూటివ్లీ డెమోక్రాటిక్ పీపుల్. అంటే వాట్ ఐ లెర్న్డ్ ఈస్ దట్ దేర్ ది థింకింగ్ ప్రాసెస్ ఈస్ సో క్లియర్. ది డెమోక్రసీ దే పుట్ ఇట్ ఇన్ ద సెంటర్, దేర్ ఎంటైర్ లైఫ్ ది డెమోక్రాటిక్ మూమెంట్స్ అనేది. అందుకే మనము వీళ్ళను అన్డెమోక్రటిక్, మనం ఎమోషనల్ అయిపోతున్నాం, నీకు మేము పెట్టుకుంటే కొడతాం, అది కాదు. బేసికలీ దే ఆర్ ఫోర్సింగ్ 40 million people to accept their point of view. అదే హైదరాబాద్ గుంటూరు అదే అంటే that's what
we're not able, we have to intellectually say this is a fascist tendencies in the so ఎందుకు fascist అంటే any majority opinion forcing on minority is a fascist opinion. That is important. For example, మనం ఇండిపెండెంట్ స్ట్రగుల్ అయ్యేటప్పుడు దట్స్ వాట్ కాలేజ్ వుడ్ హావ్ సెడ్. బ్రిటన్లో ఉన్న వాళ్ళందరూ స్ట్రైక్ చేసి నో ఇండిపెండెన్స్ ఇవ్వకూడదు అని అక్కడ 90% ఉన్నా కూడా ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ ఫ్యాసిస్ట్ వన్. దట్ ఈస్ వాట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొజెక్ట్. వీ హ్యావ్ ఇట్ గాట్ ఇన్ టు ఎ వెరీ స్మాలర్ ఇష్యూస్. ఏంటంటే మేము స్టేట్ అయితే మీకు నీళ్ళు వస్తాయా, స్టేట్ అయితే జాబ్ వస్తుందా, దిస్ ఇస్ ఇర్రెలవెంట్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, గెట్ లాస్ట్. Because the constitutionally we are asking, there is a Article 3 and a part of the state people can ask state, and the central government has a responsibility, and stopping that process is a fascist process. You can ask your demands. నాకు ఇది అవుతుంది, నాకు అది అవుతుంది, కానీ ఆ డెసిషన్ను ఆపు చేయడమే కాకుండా ఎంత అహంకారం అంటే మీరు మాతో కలిసి ఉండాలి మేము చెప్తున్నాం. దానికి వాళ్ళు ఏం అసెప్ట్ చేస్తున్నారంటే నాకు అట్లా చెప్పే హక్కును ఉన్నది, ఆ హక్కు అనే విషయాన్ని కూడా ఉపయోగించుకునే ఫ్యాసిస్ట్ కైండ్ ఆఫ్ టెండెన్సీలు బహుశా కాలేజీ. ఐ డోంట్ వాంట్ టు సే టూ మచ్ అబౌట్ ఇట్. కాలేజీ జ్ఞాపకాలు 2-3 బహుశా ఇరిటేట్ చేసిన వ్యక్తుల్లో నేను ఒకని కావచ్చు. ఎందుకంటే కాలేజీ ఒకటి మాత్రం మీరు అన్నప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పు. తర్వాత ఇక్కడ లేని కూడా ఏంటంటే ఎందుకంటే మన ఇయర్ 87 కావచ్చు, మన ప్రభాకర్ సెకండ్ వేవ్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ క్రిస్టలైజ్ అయ్యేటప్పుడు రాత్రులు కూర్చునేవాళ్ళం అన్ని రకాల వాళ్ళు. అంటే అందరూ మేమంతా యువకులు ఉన్నా కూడా అలసిపోయినా ఆయన ఒక్కడు మాత్రం ఒక్క మనిషి ఉన్నా చెప్పేటోడు అన్నట్టు. అది ఒక 3 గంటలు అవుతున్నా కూడా. అంటే ఐ ఆల్వేస్ ఫ్యాసినేటెడ్ ఈజ్ ఎబిలిటీ టు స్టోరీ అండ్ ద నరేషన్ పార్ట్. అండ్ అదొకటి ఏంటంటే నేను అనేది వీ హ్యావ్ లూజింగ్ ద నరేటివ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ వీ కట్ అండ్ ఆయన వచ్చిందంటే ఆడి పోయినామా అని చెప్తాం. దట్ నరేటివ్ పార్ట్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఫ్యాసినేటెడ్. ఇంకోటి ఏం చెప్పేది, ఒక చెప్తూ ఒక సైడ్కి ఇంకో కథ చెప్పేవాడు, అరే ఇది ఎందుకు చెప్తున్నాడు ఇదంతా, ఆ సైడ్ దానికి ఇంకో సైడ్ చెప్పేవాడు. దెన్ వెన్ ఈ సమ్మింగ్ అప్ ఆల్ ఆఫ్ దెమ్ వై ద కంటెస్ట్